హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. చాలామంది మెసెంజర్లో కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీలో ఎవరికైనా సరే ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే నా ఫేస్బుక్ మెసెంజర్లో సో మీ అడ్రస్ పెట్టండి. సో 8mm మాలలు అవైలబుల్గా ఉన్నాయి. సో బ్రేస్లెట్లు అయిపోయినాయి. బ్రేస్లెట్లు మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా. 8mm మాల అయితే రెడీగా ఉంది. సో విత్ పూజ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. 1500 రూపీస్. ఓకే, సో ప్లీజ్ మెసేజ్ చేయి. సంజన చేస్తే రైట్, వేరే వాళ్ళు చేస్తే ఫైట్. ఇదే నడిచింది ఎపిసోడ్ అంతా కూడా. సో వాట్ ఎవర్ డబ్బులు దొబ్బేశారు. ఆ డబ్బులు దొబ్బేయడంలో బ్లూ టీమ్ అజాగ్రత్త అనేది ఖచ్చితంగా ఉంది. దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు పవన్. అలాగే తనుజ కూడా అంది, అలాగే మాధురి కూడా అంది. ఎవ్రీబడి. దివ్య అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ సంజనకి ఇచ్చేసింది. నాకైతే విపరీతంగా నచ్చింది దివ్య ఈ విషయంలోనే. మీరు ఏదైనా చెప్తున్నాను అనుకోండి, సపోజ్ ఇప్పుడు మొన్న నామినేషన్లో తనూజది పర్ఫెక్ట్ పాయింట్ మాట్లాడింది, దా కమాన్ అని ఏదైతే ఉందో అది చేసిందంటే, సార్ మీరు తనూజని ఎక్కువ పొగిడేస్తున్నారు సార్, ఇలా వెళ్ళిపోతున్నారు. సో అలాంటిది ఏమి ఉండదు. అక్కడ ఆ పాయింట్లో సిచ్యువేషన్లో వాళ్ళది రైట్ అని చెప్తున్నాం అంతే. ఇప్పుడు డబుల్ గేమ్ ఆడుతున్నాడు ఇమానియల్, డబుల్ గేమ్ అనే చెప్తున్నాం కదా, ఖచ్చితంగా చెప్తున్నాం. ఇప్పుడు తెలిసిపోయింది కదా, అటు వెళ్ళాడు పానీపూరి తినడానికి, అమ్మని కలిసి వస్తానని వెళ్ళాడు. మండింది మాదిరికి. ఎంతసేపు ఇక్కడెక్కడే ఉండవు, చల్ అవసరం లేదు, రెడ్ టవల్ నాకు ఇచ్చేయాలి, బ్లూ కట్టుకో అనేసింది. సో అక్కడ ఆడే వాళ్ళకి అలాగుంటే చూసే వాళ్ళకి అలాగే ఉంటుంది కదా. సరే, ఇక పాయింట్కి వచ్చేద్దాం. సంజన గేమ్ ఆపేద్దాం అంది ఫస్ట్. సో ఇది టోటల్లీ అన్ఫెయిర్, అసలు గేమ్ ఆపేద్దాం. సో గుడ్లకి దీనికి లింక్ పెడతారంటే మేము ముందుకు వెళ్ళాలి కదా గేమ్లు అన్నప్పుడు, నువ్వు స్విమ్మింగ్ పూల్లో తోయాలి, ఎంటర్టైన్మెంట్లో భాగంగా అందులో పాడాలి అన్నప్పుడు నీ టీం మెంబర్స్కి క్యాష్, నీ విగ్, నీ కాస్ట్యూమ్స్, నీ మైక్ ఇవన్నీ జాగ్రత్తగా ఉంచండి రా భయ్ అని చెప్పాలా. అదేం లేదు, మన ఇష్టం వచ్చినట్టు చేసేసి తర్వాత కొట్టేసిన వాళ్ళని అరిస్తే ఎలాగా. అక్కడ చూడండి, తనూజ సుమన్ తీసారనే ఆల్మోస్ట్ తెలిసింది. రీతు అయితే అసలు ఆల్మోస్ట్ గెస్ చేసి సుమన్ వెళ్ళి చెప్పేశాడు కూడా రీతుకి, సుమన్ అన్న నువ్వు చెప్పావా, అట్లెట్లా చెప్తావు అని తనూజ మళ్ళీ. సో మాధురికి చాలాసేపు సస్పెన్స్ ఇచ్చింది తనూజ. అమ్మ తనూజ తీయలేదేమోలే అందు మధ్యలో. లైవ్లో చూస్తే అర్థమవుతుంది. అబ్బా లైవ్లో అయితే ల్యాగ్ అబ్బా, అసలు చూడబుద్దే కాలేదు లైవ్. నిజం చెప్తున్నా, అసలు లైవ్ నేను అక్కడక్కడే చూసా ఈసారి. అస్సలు చూడబుద్దే కాలేదు. ఎవడి గోల ఆడిదే, ఎవడు క్యారెక్టర్లో లేడు, ఎవడు కూడా ఒక రౌడీజం రుబాబు చూపెడడం లేదు. అటు సైడ్ పానీపూరి బండి పెట్టారు, ఇటు సైడ్ కాఫీ బండి పెట్టారు. సో పక్కనే ఒక అమ్మాయిని పెట్టుకుని రౌడీలాగా బిహేవ్ చేస్తూ, లేదంటే ఒక అబ్బాయిలాగా బిహేవ్ చేస్తూ, కనీసం రీతు అయినా రౌడీజం కలర్ ఇవ్వచ్చు కదా. ఇక్కడ మార్కులు ఎలా పడతాయి ఆడియన్స్ ఎనాలిసిస్ చేద్దాం చూడండి. ఇదే టాస్క్. సో మీకు సీజన్ 5లో హోటల్ టాస్క్ గుర్తుందా? హోటల్ టాస్క్లో కస్టమర్ కింద వస్తాడు సన్నీ, రిచ్గా మధ్యలో మీడియం కస్టమర్ కింద, ఒక మోతుబరి కస్టమర్ కింద. అసలు స్కోపే లేదు, టాస్క్ ఆడే స్కోప్ అతని క్యారెక్టర్కి. అయినా కూడా పిచ్చిగా ఫన్ ఇచ్చాడు. అక్కడ వాళ్ళ కపుల్ని డిస్టర్బ్ చేయడం, మానస్ అండ్ ప్రియాంకని డిస్టర్బ్ చేయడం. ఇంకా మైండ్లో గుర్తుందంటే చూడండి టాస్క్ ఆడిన విధానం. వెళ్ళి అక్కడ అని మాస్టర్తో ఆడుకోవడం, నువ్వు హోటల్ మేనేజర్ అని ఆడుకోవడం, మాట్లాడితే మేనేజర్ అని పిలిచి వెయిటర్ రవి గురించి కంప్లైంట్లు ఇవ్వడం. ఇదంతా కూడా ఫన్ క్రియేట్ చేసినప్పుడే మీరు జనాలకి నచ్చుతారు. ఆ హోటల్ టాస్క్లో మీరు డబ్బులు సంపాదించారా, కెప్టెన్ అయ్యారా, కంటెండర్ అయ్యారా, వేస్ట్. అది దీని చుట్టూ తిరుగుతుంది గేమ్. ఇక్కడ చూడండి, మంచి పేట అనే టాస్క్ ఇచ్చారు. సో మీది గోండా నాయకురాలు, ఇది మీ ఇష్టం, అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు స్ట్రాటజీలు వేసుకుని పిచ్చిగా ఎంటర్టైన్మెంట్ చేయమంటే ఎట్లా వేయాలి? ఇన్ని బిగ్ బాస్లు చూసి వచ్చాం, మాకు బ్రహ్మాండంగా తెలిసి గేమ్ అంటారు కదా, ఒక్కళ్ళు కూడా క్యారెక్టర్లు లేరు, ఆడలేదు అసలు గేమ్. దాంతో ఛాలెంజెస్ పెట్టాలా మధ్యలోని డబ్బులు కావాలంటే, అది వేరే విషయం. ఇక్కడ డబ్బులు సంపాదించడం కాదు, ఓట్లు సంపాదించడం ముఖ్యం జనాలది. ఒక్క ఎలివేషన్ దొరికిన బ్రహ్మాండంగా ఆడాడు కళ్యాణ్, బ్రహ్మాండంగా ఆడాడు డిమోను. అసలు నిఖిల్ అయితే ఇరక తీసేసాడు. తనూజ బ్రహ్మాండంగా రౌడీజం చేసింది.
ఇలా అనిపిస్తే విన్నర్ అయిపోతారు. ఇంకా ఈ ఒక్క లాజిక్ మిస్ అయిపోతుంది టీం అంతా కూడా. సో నాకు ఎందుకనో అలాగే అనిపించింది, మీకు చెప్పాలనుకున్నా. పర్ఫెక్ట్గా ఇదే కరెక్ట్, ఎవరు అన్ని కామెంట్లు చేసినా ఇదే రైట్. సో రీతు ఓవర్ యాక్షన్, సుమన్ అని తెలుసు నాకు అని చెప్పేస్తే తనూజ ని అసలు అడగద్దు, సమస్య లేదని అక్కడ నిఖిల్ చెప్తున్నాడు. లేదు వేస్ట్, అడిగిన వేస్ట్ అని చెప్తున్నాడు. ఇక్కడ మనీ కోసం అందరూ డ్రామాలు ఆడేవాళ్ళే, పైగా ఎత్తుక్కుంటున్నారు. ఎక్కడ దొరికిద్దని ఎత్తుకుంటున్నారు నాకు అర్థమే కాలేదు. ఇక్కడ ఒక చోట రీతు పుల్ల పెట్టింది ఏంటంటే, మనీ కొట్టేశారు, సరే వాళ్ళ దగ్గర ఉన్న మనీ ఈక్వల్గా పంచాలి కదా, పంచుదాం అని మాధురికి పెట్టింది. ఇక మాధురి అదే పట్టుకుంది. 60-40% అనుకున్నారు సపోజ్. సో అదైనా పంచాలి కదా, పంచడానికి నేను తీయలేదంటే నేను తీయలేదని మొదలెట్టారు మళ్ళా. సో అక్కడ రీతు పెట్టింది పుల్ల, మాధురి అలిగింది, వెళ్ళిపోయింది. సో తనూజ వెళ్ళింది, బతిలాడుతుంది, ఏదో చెప్పుకుంటుంది తనూజ మాధురితో. కానీ రీతు వచ్చి మొత్తం అంతా కూడా బయట పెట్టాల్సిందే, సమస్య లేదు అనేసరికి తనూజ అరవడం మొదలెట్టింది. నువ్వు అరవకంటే నువ్వు అరవకని ఇద్దరు అరిచారు. తనూజ అరిచింది స్టార్టింగ్, రీతు అరిచింది నువ్వు అరవకు తనూజ, నువ్వు అరవకు రీతు. ఇద్దరు కూడా ఇలాగే తయారయ్యారు. అరే నువ్వు అరవద్దంటే నువ్వు అరవద్దు కాదు, పాయింట్ ఏంటనేది కదా మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏంటంటే పంచడానికి ఇష్టపడలా తనూజ, తన దగ్గర ఉంచుకోవాలా, కంటెంటర్ అయిపోవాలి, కెప్టెన్ అయిపోవాలా. సో ఇదే పాయింట్లో ఉంది తప్ప మనం ఒక కంటెంట్ ఇవ్వాలి, అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. సో మనం అంటే ఆడియన్స్ చూపించాలి, ఆర్టిస్ట్ కదా, ఛాన్స్ తీసుకోవట్లా, ఛాన్స్ దొరికినప్పుడు తీసుకోవాలా. ఇక మాధురి తనూజ కరెక్ట్గానే ఉంది, ఏది దొంగతనం చేసిన తర్వాత నేను పంచను, ఎందుకు పంచాలి అన్నట్టు చాలాసేపు అయింది. ఆ తర్వాత ఇంకా రాత్రిపూట కూర్చుని ఇంద్ర సినిమాలలాగా ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు అని పంచుకున్నారు ఫైనల్గా. సో అదంతా కూడా అందరూ చూశారు. అయితే రీతు అర్థం లేని గొడవ పడింది తనూజతో అని నాకు అనిపించింది. ప్లెయిన్గా సాఫ్ట్గా డీల్ చేసేయచ్చు. సో అన్నెసరీగా అంత రప్చర్ చేయాల్సిన అవసరం లేదు. సంజన స్టాప్ గేమ్ అంది వై, అసలు ఇది మాట్లాడుకోవాలి మనం. అంటే సంజన చేస్తే రైట్, ఇదే కానీ సిచ్యువేషన్లో మాధురి దగ్గర డబ్బులు సంజన టీంలో ఎవరైనా కొట్టేసి ఉంటే, ఏ నిఖిలో లేదంటే ఏ ఆయిషానో, ఆయిష పార్టిసిపెంట్ లేదు కాబట్టి హెల్త్ బాగాలేదు, సో ఏ ఆయిషానో లేదంటే వేరే వాళ్ళు ఎవరో కొట్టేసి ఉంటే మాత్రం సంజన కమ్మానానికి ఇలా కాలు ఎగరేసేది, ఇదిరా గేమ్ అంటే అని. కానీ వాళ్ళ గేమ్ కొట్టేశారు కదా, స్టాప్ చేసేద్దాం, ఆడద్దు, అసలు మనం పార్టిసిపేటే చేయొద్దు. ఇది ఒక స్ట్రాటజీ వేసింది, స్ట్రాటజీ అని కూడా అనుకోవచ్చు మనం. ఇప్పుడు నాగార్జున అడిగారు అనుకో వీకెండ్, సంజన నువ్వు చేస్తే రైట్, వేరే వాళ్ళు చేస్తే ఫైటా ఏంటి అసలు నువ్వేనా, సార్ అది స్ట్రాటజీ సార్, మేము ఆపేస్తాం అంటేనే కదా వాళ్ళు బయటపడ్డారు అని అలా తిప్పుతుంది అనమాట దోశ. అమ్మ మామూలు క్లవర్ కాదు అక్కడ. సో అక్కడ దివ్యతో షేర్ చేసుకున్నారు అందరూ కూడా. ఆ ఎల్లో బ్యాగ్ని అవతల పడేసారు, అది వేరే విషయం. సో దివ్య మాత్రం సంజనకి సూపర్ కౌంటర్ ఇస్తుంది. అబ్బా నాకైతే చాలా బాగా నచ్చింది. సో సంజన మీరు చేస్తే కరెక్ట్ అన్ని విషయాల్లోనూ, మేము మాత్రం ఇలాంటి గేమ్ ఆడకూడదా, మీరు ఇదే గేమ్ ఆడుంటే మీరు ఇలాగే బిహేవ్ చేసేవాళ్ళు అని చాలా అసలు మొత్తానికి అవుట్ అండ్ అవుట్ ఇచ్చేసింది. సో మాధురితో తర్వాత ఇంకా డీల్ చేసుకుని ఇంకా కూల్ అయిపోయి తెల్లారికి మళ్ళీ టాస్క్ని ప్రారంభించారు. ఇక్కడ సంజన డైలాగ్స్ చూడండి ఎన్ని డైలాగ్స్ వేసిందంటే అన్ని డైలాగ్స్ వేసింది. సో మాధురి అయితే ఇచ్చి పడేసింది సంజనకి. సో మీరు అందరూ కూడా చూసారు, అది అనాలిసిస్ చేయట్లేదు నేను ఇంకా. సో మేము ఆర్టిస్టులు, మేము ఫైట్ చేయం, ఇలాంటి డైలాగులు కూడా వచ్చాయి. అవన్నీ ఏంటంటే ఎదటి వాళ్ళని ప్రొవోక్ చేయడానికి అనమాట. ఇవన్నీ ఒక వెపన్స్ లాగా ఇలా ఇసురుతూ ఉంటుంది సంజన, చక్కమని ఎవడో అక్కడ తగలేకపోతాడే. కమాన్ కంటెంట్, తనుజ కరెక్ట్గా చెప్పింది, మీరు కంటెంట్ ఇవ్వడానికి ఇంత గోల్లో కూడా డబ్బులు దబ్బేసినాం, మీరు కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు చూసారా, అసలు మీ గేమ్ హైలైట్ అండి అని. అలాగా కళ్యాణ్ కూడా మామూలుగా ఇవ్వాల, సూపర్ డైలాగ్ వేసాడు బయట గార్డెన్లో కూర్చున్నప్పుడు. అదే మీరు ఎన్నిసార్లు ఇట్లా చేశారో తెలుసా, మీరు బోర్డు కూడా వేసుకుని మరీ తిరిగారు, అది డ్యామ్ డిష్ కానీ ఇచ్చి పడేశాడు. సో అదైతే బాగా సంజనకి మాత్రం అలా కౌంటర్లు పడుతుంటే నాకైతే చాలా కడుపు నిండిపోయింది అబ్బా. ఎందుకంటే కర్మ తిరిగి వస్తుంది అన్నట్టు బూమ్రాంగ్లాగా తిరిగి వచ్చింది సంజనకి. సో ఇంకా పానీపూరి కాఫీ బండి పెట్టారు, ఇంకా ఫుడ్ కోసమే అక్కడ గేమ్ ఆడారు తప్ప ఎవ్వరు కూడా గేమ్లో అస్సలు పార్టిసిపేట్ చేయలేదు. సో సుమన్ అయితే తినటమే ఏమ్గా పెట్టుకున్నాడు, తినటానికే కరెక్ట్గా ఉన్నాడు.
ఇక్కడ ఇమ్ము చేంజ్ అని చెప్పి మమ్మీ నేను మమ్మీ వైపు వచ్చి అంటే నా బిడ్డ నాకు వచ్చాడు అని అది ఇక్కడ ఫన్ చేశారు, కానీ అదంత పెద్ద పేర్లేదు, నాకైతే అనిపించలా. ఇక్కడ రాము చూడండి అమాయకత్వం, ఎవడైనా వెళ్ళి వాళ్ళ టీం మెంబర్స్ దగ్గర దాచుకుంటారు కానీ రెడ్ టీం మెంబర్స్ లేదా కెప్టెన్ లీడర్ దగ్గర దాచుకోవచ్చు కదా, మాదిరి దగ్గర వెళ్ళి నిఖిల్ నమ్ముకుని నిఖిల్ దగ్గర దాచుకుంటే నిఖిల్ ఎదురు తిరిగాడట, అటు బ్లూ వైపు వెళ్ళాడు. బా ఇంత తింగర్ గేమ్ ఆడతారా వీళ్ళని నాకు అనిపించింది. సో కళ్యాణ్ డిమోన్ అయితే తేలిపోయారు, టాస్క్లో ఎంటర్టైన్మెంట్ అనేది లేదు. అలాగే దివ్య కూడా తేలిపోయింది, ఎంటర్టైన్మెంట్ చేయడం రాదు, ఇలాంటి టాస్క్ ఎలా ఆడాలో తెలీదు. సో మిగతా వాళ్ళకు కూడా పెద్ద ఇదేం లేదు. ఆయిష వచ్చింది కానీ కొంతసేపు హడావిడి చేసింది, ఏమి లేదు. ఇక నెక్స్ట్ ఆ టాస్క్ ఏదైతే ఉందో ధమాకా కిక్, దాన్ని ఎవడో కూడా లాజిక్గా వాడలేదు. అది చెప్పు అంటుకోవాలని చాలా క్లియర్గా చెప్పినప్పుడు చెప్పు జారిపోయేలా కాదు కదా చేయాలి, కాలు ఇలా ఎత్తి దాన్ని స్టిక్ చేసి ఉంటే అయిపోను, ఎవరు ఎంత హైట్ లేపుతారు అనేది అయిపోయింది. దానివల్ల ఏమైపోయింది, అందరూ జీరోలు అయిపోయారు. సో టోటల్గా రెడ్ టీం గెలిచింది, రెడ్ టీంని ఎత్తుకుని మాదిరిని తిప్పారు, అంతా కూడా ఓకే. నెక్స్ట్ ఏదైతే బురదలో ఉందో బురదలో ఎజెండాలు టాస్క్ కూడా నడుస్తుంది, అందులో కూడా సో మ్యాక్సిమం రెడ్ టీం ముందంజలో ఉంది. మరి చూద్దాం, అది ఇంకా టాస్క్ నడుస్తుంది, దాన్ని అనాలిసిస్ చేసుకుందాం. సో ఇవన్నీ ఛాలెంజెస్ అనేవి పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఈ టాస్క్ ఎవరు గెలిచారు ఎవరు కంటెంట్ అయ్యారు పక్కన పెడితే ఎవరు బాగా ఎంటర్టైన్ చేశారు అనేదే ముఖ్యం. సో అదే కదా ఓట్లు తీసుకొచ్చేది జనాల్లోంచి. నాకైతే నన్ను పర్సనల్గా అడిగితే ఈ టాస్క్లో నాకు ఒక్కళ్ళు కూడా నచ్చలే, ఒక్కళ్ళు కూడా నచ్చలే, ఈవెన్ ఇమ్మానియల్ కూడా నచ్చలే. అంత ఎంటర్టైన్ చేయగలిగే సత్తా ఉండి కూడా ఏదో నల్లబాల్ అన్నాడు, ఇక్కడ ఏదో పెట్టాడు, కానీ వర్కౌట్ అవ్వలేదు. అది ఆ రౌడీజం, ఆ స్టైల్, మేనరిజం అది తీసుకురాలేకపోయారు. అది కొంచెం టాస్క్ తేలిపోయిందని నాకు అనిపించింది. మరి నెక్స్ట్ టాస్క్లో అయినా బాగా ఆడి కాస్త ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ చేస్తే మనం రివ్యూ చెప్పుకుంటానికైనా ఉంటుంది కాస్త. సో మీకేమనిపించింది, కనీసం కొద్ది గొప్ప ఎవరు నచ్చుంటారుగా కామెంట్ చేయండి. ఓకే, దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.